కరీంనగర్ లో 6 లక్షల రూపాయలకు శిశువు విక్రయం జరిగింది. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమికుడు మోసం చేయడంతో గన్నేరు వరం మండలం చాకినిపల్లెకి చెందిన రాయమల్లు లతా దంపతులకు శిశువు అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విక్రయానికి సహకరించిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. అప్పుడు లేదు లేదు దొరికిరా ముగ్గురు ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ 100 కాల్ రావడం జరిగింది. డైల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. సీసీటీవీ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళు కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరు వరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక 2 ఇక దొరకాల్సిందే. నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్నది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడికి తెలుసుకుందాం. శ్రీనివాస్, శిశు విక్రయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో నీలిమా, మొత్తానికి శిశువుకు జన్మనిచ్చిన యువతి లేదా మహిళది హైదరాబాద్ గా తెలుస్తోంది. అక్కడ ప్రేమికుడు మోసం చేయడంతో ఆ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువును పోషించే స్తోమత లేక ఆ అమ్మాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ హాస్పిటల్లో పరిచయమైన వాళ్ళు మధ్యవర్తులు కరీంనగర్ కు సంబంధించి గన్నేరువరం మండలం చాకినివారిపల్లెకి సంబంధించిన దంపతులకు విక్రయించేందుకు దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు రేటు మాట్లాడుకున్నారు. అయితే కేవలం ఈ శిశువుకు జన్మనిచ్చిన మహిళకు మాత్రం డబ్బులు తక్కువ ఇచ్చారు. అయితే తర్వాత కొనుక్కున్న దంపతుల ద్వారా విషయం తెలుసుకొని ఆమె అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో పంపకాల దగ్గర తేడాలు రావటం, కరీంనగర్ దగ్గరలోని సివిల్ హాస్పిటల్ వెనకాల ఈ గొడవ అంతా జరుగుతూ ఉండటంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేశారు. బాలల పరిరక్షణ సమితి సభ్యులు కూడా విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి కారులో ఒక ఆటోలో అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్లిపోయారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసి కరీంనగర్ శివారులో వారిని పట్టుకొని ఆ శిశువును కూడా బాలల సంరక్షణ సమితికి అప్పగించి కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కొంత నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు నిందితుల వివరాలను మిగతా వివరాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.